థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ ప్రసాద్. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నా పేరు మువ్వల ప్రసాద్. నిన్నే నాకు మా అందరి సమక్షంలో గురువుగారి చేతుల మీదుగా నామకరణం జరిగింది. అరుణ్ అధర్వ్ నా పేరు. ఇక్కడ నుంచి అరుణ్ అధర్వ్ నా పేరు. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. నేను 2010-11లో న్యూమరాలజీ నేర్చుకున్నాను ఒక గురువుగారి దగ్గర. బట్ న్యూమరాలజీ వీడియోలు కూడా చూస్తుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా పేరులో ఈ అక్షరం మార్చుకోండి, ఈ ఇది మార్చుకోండి, సెట్ అయిపోతుంది. చాలామంది గురువులు కూడా నేమ్ కరెక్షన్ అనేది చేశారు. బట్ ఆ వైబ్రేషను మనల్ని ప్రాక్టీస్ చేయనివ్వదు, పిలవనివ్వదు. ఎందుకు అనంటే ఇచ్చే పేరు కూడా మనకు సూట్ అవ్వాలి, మన ఆరాకి మ్యాచ్ అవ్వాలి, మన సోల్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి చెయ్యాలనిపిస్తుంది, పక్క వాళ్ళకు కూడా పిలవాలనిపిస్తుంది. అది లేకుండా ఉన్నప్పుడు మనకి ఎంత కరెక్షన్ జరిగినా ఏం జరిగినా సరే అది చేయాలనిపించదు. కానీ రాత్రి నుంచి మాత్రం నా సోలు, నా చుట్టూ ఉండే ఒక వాతావరణం ఏదైతే ఉందో, ఈ మార్చిన పేరు ఏదైతే ఉందో, ఆ వైబ్రేషన్ నేను పూర్తిగా అనుభవిస్తున్నాను నేనైతే. సో గురువుగారు లాంటి గురువుగారు దొరకటం అనేది చాలా కష్టం. ఇప్పటి వరకు గురువుగారితో జరిగిన నా ప్రయాణం ఏదైతే ఉందో, అందరు గురువుల దగ్గరికి వెళ్ళాను, నేర్చుకున్నాను, వచ్చాను. బట్ తర్వాత మాత్రం నైట్ 11:30 గురువుగారు ఈ డౌట్, ఓకే ఫోన్ చేయి. ఆయన మేలుకొని ఉంటే ఎనీ టైం ఫోన్ ఎత్తి మనకు ఆన్సర్బుల్ చేస్తారు. బట్ న్యూమరాలజీలో ఎంత ఉంది, ఇంత డెప్త్ ఉంది అనేది మాత్రం నేను గురువుగారి దగ్గరికి వచ్చాక, ఈ క్లాస్కి వచ్చాక తెలుసుకున్నాను. సో న్యూమరాలజీ యొక్క డెప్త్ ఏందనేది నాకు అర్థమైంది. సో అంత ఈజీ అయితే కాదు, మనం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీ అయితే కాదు. సో గురువుగారి కోసం ఒక పద్యం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు గురువులందు ఉత్తమ గురువులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ.